మీ జీవితంలో అభిషక్తులైన వారిని కాపాడుకోండి, వారిని తరమకండి. ఒకవేళ ఆ అభిషక్తులు మీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా మత్సరపడకండి, అసూయపడకండి. ఏ వ్యక్తినైతే పక్కన పెట్టుకోవాలో ఆ వ్యక్తిని తరమడము ప్రారంభించాడు సౌలు. ఆ వ్యక్తిని తరిమేస్తా ఉన్నాడు, చంపాలని చూస్తా ఉన్నాడు. అరే, ఈ వ్యక్తి కదా నీకు విజయాన్ని ఇచ్చింది, ఈ వ్యక్తే కదా నీ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తోంది, ఈ వ్యక్తే కదా నీ దురాత్మను పోడగొడుతున్నది. మరి ఈ వ్యక్తిని ఎందుకు చంపరుస్తాయి? అర్థమైతలేదా నీకు? ఈ వ్యక్తి నీకు మేలు అని నీకు తెలియట్లేదా? ఈ సంఘము నీకు మేలుకరం అని నీకు తెలియట్లేదా? ఈ సేవకుడు నీకు మేలుకరం అని నీకు తెలియట్లేదా? ఎందుకని తరుముతా ఉన్నావు నువ్వు? నన్ను సంఘ పెద్దగా చేయలేదు, ఆయనని చేశాడు, నేను ఆయనతో మాట్లాడా. నాకు ప్రార్థనకు సమయం ఇవ్వలేదు, తనకిచ్చారు, నేను అతనితో మాట్లాడా. అభిషక్తులను కోల్పోకూడదు.